హాయ్ అందరికీ. ఈ ప్రతి ఒక్కరు అంటారు కదబ్బా, డీమార్ట్ మేము ఒక షాంపూ కొందామని పోయినా కానీ తీరా చూస్తే బిల్లు 1000 రూపాయలు అయింది అది అని అంటారు కదా. అట్లాంటి కోసం నేను ఒకటి చెప్పడానికి వచ్చిన, అస్సలు డీమార్ట్ పోవడానికి భయపడకండి. మేమైతే ప్రతి మంత్ 18 to 25కి నా సాలరీ పడ్డ తర్వాత ప్రతిసారి ఆ డీమార్ట్కి వెళ్తాం. కాకపోతే మరి మాకైతే అందరిలాగా ఏం కాదు, మాకు ప్రతి మంత్ 3000 to 4000 మధ్యలో పడుతుంది సామాన్కి. అయితే ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రతిసారి ఇట్లా లిస్ట్ తీసుకెళ్తా. ఈ లిస్ట్లో ఏమున్నాయో అవి మాత్రమే కొనుక్కుంటా, లేదా ఒకటి రెండైనా మర్చిపోతే అక్కడ చూస్తే మనకు ఆల్రెడీ గుర్తొస్తుంది కదా, మళ్ళీ అవే 1-2 తీసుకుంటాం అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి 23 ఐటమ్స్ రాసుకున్నాం. ఈ 23 ఐటమ్స్లో ఒకవేళ అయితే ఒకటి 24 లేదా 25 వరకు అవుతాయి అంతే. ఈ పక్కపొండి ఇంకొకటి డబ్బా ఉంది చూసినలా, అది ఎందుకంటే కొన్ని ప్లేసులల్లో మనకి వినబడుతుంది, ఇక్కడ కరీంనగర్ కానీ లేకుంటే మన హైదరాబాద్ కానీ బిల్లు మొత్తం అయిన తర్వాత మేము లేని ఐటమ్స్ ఉన్నట్టు వేసిండ్రు, లేకపోతే ఒక ఐటమ్ తీసుకుంటే 2-3 అని వేసిండ్రు అని చెప్పేసి టోటల్ బిల్ అయినాక ఇట్లా వస్తాయిగా మనకు లిస్ట్లో. అయితే నేనెందుకంటే ఇక్కడ ఇందులో ప్రతి దానికి నేను కొన్నప్పుడు వెంటనే దాని మీద మనకు స్టిక్కర్ కానీ లేకపోతే వేరే సబ్బులు కానీ ఐటమ్స్కు ప్రతి దానికి మనకు అక్కడ ఆల్రెడీ డీమార్ట్ల కింద ఒక చిన్న టేబుల్ ఉంటుంది, దాని ప్రైజు ప్రతిదీ మనం ఇక్కడ రాసుకున్నాం అనుకో, తర్వాత కింద లాస్ట్లో మనం టోటల్ అని వేసుకుంటే మన కౌంటర్ దగ్గర కూడా ఆల్మోస్ట్ సేమ్ రావాలి. ఒకవేళ ఆ పైసలలో ఏమైనా మిస్టేక్ అయితే అంటే 10 రూపీస్ లేదా 50 రూపీస్ ఈ మధ్య లోపలనే రావాలి, 10-20. ఒకవేళ అట్లా రాలేదనుకో ఖచ్చితంగా మనం వాళ్ళని గట్టిగా అడగచ్చు. ఓకేనా? డీమార్టే కంపల్సరీ పోవాలని ఎవరికైనా డౌట్ రావచ్చు. కాకపోతే డీమార్టే అని కాదు, ఏదో మాకు అదొక చిన్న ఆనందం. కాసేపట్లో వెళ్ళి అందులో ఒక 2 గంటలు తిరిగి అదొక చిన్న హ్యాపీనెస్. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అబ్బా, మనం సినిమాలకు కానీ ఎటేటో వెళ్ళలేం కదా, అందుకోసం. ఇప్పుడైతే మా పిల్ల వచ్చేస్తుంది, వెళ్ళి అలా కాసేపు ఎంజాయ్ చేసి రావడమే. ఇక డీమార్ట్ కాడ కలుద్దాం. డీమార్ట్కి ఇప్పుడే వచ్చినాము, ఇక బండి పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళడమే. మేడం టోకెన్ తీసుకుంటాను. ఎంత? 58. ఈసారి ఇక్కడ స్నాక్స్ తీసుకుంటున్నాం, కానీ ఈసారి స్నాక్స్ ఆల్రెడీ ఉన్నాయి. మా మేడం వస్తుంది ట్రాలీ తీసేసుకొని. సామాను కొంటాను, ఒకవేళ కొనడానికి నేను పోయిన అనుకో, ఇది ఎందుకు ఇంత పోసినావు, అది ఎందుకు అంత పోసినావు అంటాడు. ఇక అందుకే ఆయనే కొనని అని చూస్తాను, నేను కన్నా కొనని. టిఫిన్ కోసం బఠానీ అండ్ శనగలు. రవ్వ గోధుమ పిండి. డీమార్ట్కి వస్తే మస్తు సుఖం అబ్బా, మంచిగా అన్నీ మా ఆయనే కొంటాడు. ఇది పింక్ సాల్ట్, ఇది నార్మల్ సాల్ట్. ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నా. 1 2 3 4 అట్లా ఎందుకు ముడుతాను పోయి 6 7 లీక్ అయితే మనకు అర్థమవుతుంది కదా. ఓహో, ఇది మొత్తం మసాలా ఐటమ్, ఈ రో మొత్తం మసాలా ఐటమ్ రో. ఇక్కడ అల్లం, ఇది అల్లం డబ్బా, చింతపండు, మసాలా ప్యాకెట్స్, ధనియాల పొడి ప్యాకెట్, పసుపు, కారం. ఇక్కడ మొత్తం ఆవాలు, జీలకర్ర. ఇది మొత్తం సోప్స్. అగ మామిడి చూస్తున్నావా? మొత్తం చిన్నపిల్లల డ్రెస్సెస్, టీషర్ట్స్. మంచిగా రేట్ కూడా ఫస్ట్. డీమార్ట్లో అందుకే బట్టలు సెట్ కావు. డీమార్ట్లో ఉంటే మా బాయ్స్కి డైలీ యూజ్ టీషర్ట్స్ ఉంటాయి, 99 లేదా 130. అవి బెటరు, లేదంటే బాక్సెస్ బెటర్. కానీ ఏం మంచి లేవు ఈసారి.
ఒక ఇది పెట్టుకో, ఈ బ్లాక్ దాని కిందది, బ్లాక్ దాని కిందది, దాని కిందది. మనం ఇక్కడ ఉంటాం ఇక పీకుడే కథం పడేసినావు, ఖరాబ్ చేసినాను. పిల్లి ఎత్తులు ఎత్తందుకో. సరే ఇగో పట్టుకో. బుడ్డి బుడ్డి బ్యాగ్ భలే ఉంది. ఈ కూడా అన్నీ ప్లాజోస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాజోస్ ఉన్నాయి కానీ మనం వేసుకో. ప్రైజులు కూడా బీభత్సంగా ఉంటాయి కదా, అందుకే వేసుకో. నాకైతే నచ్చింది కానీ ప్రైస్ కూడా బాగుంది. 400 అన్న. చిన్నపిల్లలకి భలే ఉన్నాయి అక్క, క్యూట్గా ఉంది. మన పెద్దలకంటే ఇవి నాకు నచ్చలేదు కానీ మనం వేసుకోం. కానీ చిన్నపిల్లలు అయితే మస్తు క్యూట్. మీ టీ లవర్స్ కోసం నేనైతే పెద్ద టీ లవర్. ఇలాంటి దాంట్లో నాకు టీ వేరప్ప. నాకైతే ఇట్లాంటి దాంట్లో టీ తాగుతూ బాగున్నాయి కదా. 69 రూపీస్. ఈ ప్రైస్ వచ్చేసి 69. అరే నేను కూడా 69, నేను కూడా 69. ఇదైతే మీ ఊళ్ళకి బీరు తాగడానికి మంచిగా ఉంటుంది అప్ప. కొంటుంది యూజ్ అయితే. కానీ కోపం ఎస్టేషన్ అనుకో ఎంత 99. అయిపోయింది ఇక బిల్లు కాడికి వచ్చేసాం. లైన్లో ఉన్నాం, బిల్ చేపిస్తే పోవడమే. నా కౌంటింగ్ ఈజ్ 3175. ఇలా కౌంటింగ్ ఎంత వస్తుందో చూద్దాం. ఎంత బిల్? 3139. ఓకే, మొత్తం బయటకు వచ్చేసాం. ఇక లగేజ్ చదువుకొని వెళ్ళడమే. పాప్కార్న్ కొనుక్క రమ్మంటే పోయి పాప్కార్న్ కొనుక్కొని తినుకుంటూ వస్తాడు. చూస్తానులా ఇదేనేమో పద్ధతి. సామాన్ అంతున్నది ఇక చదిరాలే. ఎట్లా చదువుతారో తెలుసా, పద్ధతిగా చదరాలి. ఒకవేళ ఇట్లా నేను చదువుతా అన్నాను అనుకో, మొత్తం బయట పెట్టి మళ్ళీ చదువుకుంటాడు. అందుకే ఈ బాధ ఎందుకని ఆయననే చదువుమంటాను. మరి అన్ని పట్టాలి కానీ ఇప్పుడు అన్ని పట్టాలంటే నేను చదువుతా మెచ్చావు. మళ్ళీ ఏం పని చేయదు, డీమార్ట్ అత్తే మంచిగా చూసుకుంటూ ఉంటుంది అంటావు. మళ్ళీ నేను చదివిన ఏమో మెచ్చావు. డీమార్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చాం. పట్టు. నువ్వు చూలుపావా? షూలిప్పి అవన్నీ పట్టుకుంటే వెళ్ళాడుతుంది. డీమార్ట్ నుంచి వెళ్ళి వచ్చేసాం. మా పొల్ల సామాన్ చదువుతుంది. మా బిల్లుకి అయితే తేడా ఏం లేదు. 3175 రూపాయలు. నేను వేసుకునే ఎంఆర్పి అయితే మనకెంత 3139 వచ్చింది. అంటే తక్కువనే. అంటే మనం ఎట్లా అంటే నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 176 ఉంది కదా, ఇక్కడ 156 ఉంది కదా ఒకటి. అది ఎట్లా అంటే 155 రూపాయల కొన్ని పైసలు ఉంటే నేను డైరెక్ట్ 156 వేసినట్టు అట్లా పైసలు కొన్ని. ఇంకోటి సోప్స్ ఎట్లా అంటే 94 అయినాయి. కాకపోతే నేను మొత్తం టోటల్ సోప్స్ కలిపి నేను 100 వేసిన అట్లా అన్నట్టు. ఓకే, మన మంచిగా డీమార్ట్లో అయితే ఏం మోసం జరుగుతలేదు, అంతా ఓకే. డీమార్ట్లో మొత్తం నేనే చేసిన, మళ్ళీ బయటకు వచ్చినాక సామాన్లు మొత్తం చదివినా. నువ్వు అక్కడ మంచిగా అన్ని డ్రెస్సులు నైట్ అన్ని చూసుకుంటున్నావు కదా చదిరిగా. అదే కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే మనకు ఒక మూవీ, ఇదే ఒక పార్కు, ఇదే ఒక చిన్న ప్రతి మంత్ ఒక అది అన్నట్టు ఎంజాయ్మెంట్. అరే మంత్ మొత్తంలో ఒక 2 సార్లు 3 సార్లకి అవుతాయి. చేసుడే. నాకు చికెన్ కర్రీ వచ్చమ్మా, బిర్యానీ రాదు. నీకు హెల్ప్ చేస్తా.
ఆ, ఈ సర్దుపై చేయాలి. నీకు హెల్ప్ చేస్తా కదా. ఇప్పుడు మా అమ్మ ఉంటే మా అమ్మ నువ్వు ఇద్దరు చేస్తారు. వీడియోలు అన్ని తీద్దామంటే అస్సలు వీలు కాకట్లేదు. మస్తు కష్టమైంది, ఘోరం కష్టమైంది. నాకైతే మస్తు ఇబ్బంది అనిపించింది. ఈసారి అయితే మరి క్లోజ్అప్ పేస్ట్ కొన్నాం. మా అమ్మ ఏమంటుందో ఏమో. ఏమో. ఇది మా డబ్బా టేబుల్. మా అత్తమ్మకి సరుపు తీయాలి కదా, సరుపు ఉండనియవు. లేకపోతే మరి మా అమ్మ వచ్చినాక నేను మొత్తం అన్నీ ఓపెన్ చేస్తావా? అలా డాడీ గిఫ్ట్ ఇచ్చిండు. మేము సామాన్లన్నీ ఇల్లు చదువుకుంటాం. డబ్బాలల్లో తర్వాత వస్తున్నాం మెల్లగా అయిపోయిన కొద్ది అన్ని తొక్కుకొని రోజు అది మా తాత ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మకు. రత్నం రాజం. ఇళ్ళనే పెట్టాలంటది, వేరే దాంట్లో పెట్టుకుంటే ఒప్పుకోదు. ఆ. ఇళ్ళనే పెట్టాలి. మళ్ళీ ఇంకోటి అక్కడ ఉన్న చూసినావా సందిగా, అది తీసుకురా పెళ్ళిటికి వెళ్ళి ఒకసారి. ఆ. ఇదేంటో తెలుసా? మా ఆయన నేను హాస్టల్ పోతానని దీన్ని తీసుకున్నాను. నేను 6th క్లాస్లో హాస్టల్ పోతా అని చెప్పి సందిగా తీసుకున్నాం. కాకపోతే హాస్టల్లో 4 రోజులు ఉన్నా. హాస్టల్లో ఇప్పుడు సందిగా ఇట్లా ఉపయోగపడుతుంది మాకు. సరుపు పేస్టు అవి సోప్ అవి ఇంకా కొన్ని ఉన్నాయి. పాత కొన్ని సోప్స్ ఉన్నాయి, మా పిల్లల బ్రష్లు ఉన్నాయి, హ్యాండ్ వాష్ లిక్విడ్. అయితే అన్ని సామాన్లు తీస్తే అందరు ఎత్తుకపోతాలని మా అత్తమ్మ చూసినావు. గిన్నెలు గిలాసాలు అన్ని దాచిపెట్టింది. ఇవో చెంచాలు కూడా అప్పట్లో సంతోషం చెంచాలు ఇవి సంతోష చెంచాలు. హ్యాండ్ వాష్లు ఈసారి హ్యాండ్ వాష్ ఉండలే, 2 ఉన్నాయి పాత. సరిపోతుంది ఒక్క హ్యాండ్ వాష్. అది మనకు 1 month వస్తుంది ఆల్మోస్ట్. కనీసం 20-25 days వస్తుంది అది. ఇది మా అత్తమ్మల రూమ్. అన్ని సామాన్లు ఇలానే ఉంటాయి. జస్ట్ మా బెడ్రూమ్ లో మేము వండుకుంటాం కదా. ఇవి మిగతా అన్ని ఈ శాండిల్ సోప్స్ ఏమో మా అత్తమ్మ వాళ్ళకి, మైసూర్ శాండిల్ మాకు. నేను సందూర్ మమ్మీ కాదు, మైసూర్ శాండిల్ మమ్మీని. ఇంకోటి పిల్లలకు 10 రూపీస్ ఖర్చు. ఈ చలికాలం వాళ్ళకి జలుబు. 10 రూపీస్ సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మినిమం 10 days ఉంచుకుంటారో లేదో అంతే. 10 రూపీస్ ఖర్చు 10 days. నీ జెండు బామ్ తీసుకొచ్చినావుగా, అది ఇటే పెట్టిగా మన రూమ్లో. ఉన్నది అప్పుడప్పుడు నాకు కూడా సెకండ్ డ్యూటీ అయినప్పుడు నైట్ డ్యూటీలో కానీ ఒత్తుతావుగా మంచిగా. దీపారాధన అడే అక్కడ పెడతాం దేవుళ్ళ దగ్గర. నేను ఎట్లా స్నానం చేసినా ఏం తినలే కూడా పెట్టేస్తా. ఓ మా దేవుళ్ళ రూమ్. స్నానం చేసినా కాబట్టి ఏం తినలే కాబట్టి వస్తాను, లేకుంటే నన్ను డైరెక్ట్ మా అమ్మ చంపేస్తుంది సీదా. ఓకే, ఇదే మా దేవుళ్ళ రూమ్. వాళ్ళు చిన్న ఇల్లు ఉన్నది, నేను లేదనుకున్నా. ఒక చిన్న ఇల్లు ఉంది అలా, చిన్నది 20 రూపీస్తో ఏమో, లేదనుకున్నా. ఉన్నాయనే తీసుకోలే. మొన్న వినిగాని బర్త్డేకి వచ్చినవి ఉన్నాయి. ఇక ఎట్లా మన కారపసలు ఉన్నాయి. మరి అంత పెద్దగా ఉన్నా కూడా సరిపోయింది మనకు. మన ఇంట్లో ఛాయ్ తాగలేరు, నువ్వు నిమ్మ డాడే కదా. బాయ్. అందరూ నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిఖిల డిజైనర్ హోమీ కూడా పెడతా, అన్ని ఆల్ రౌండర్ అన్ని పెట్టేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా తీస్తాం కదా. నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఆలోచన వస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుంది, అబ్బా ఎవ్వరు లైక్ చేయట్లేదు, ఎవ్వరు ఏం చేయట్లేదు అని నాకు కూడా ఇంట్రెస్ట్ మొత్తం తగ్గుతుంది. అందుకే మీరు చేసినాక నేను ఇంకా సూపర్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ నిఖిల డిజైనర్.